తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ మాది కాదు అనే భావన ఉంది. అంటే తెలంగాణలో కవులు, కళాకారులు గద్దరన్న, గోరటి వెంకన్న, సినిమా ఇండస్ట్రీలో చంద్రబోస్, చక్రి, కాంతారావు గారు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా మనది కాదు అనే భావన ఇప్పటికైతే ఉంది. ఈ భావనను ప్రారదోలడానికి తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇటు గవర్నమెంట్కి అనుకూలంగా, సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా, అలాగే మన హక్కులు, మన పర్సంటేజ్ ఇది కాపాడుకోవడానికి, అంటే మనం సినిమా ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్, మన డైరెక్టర్ సినిమా తీస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో మన వాటా, మన ఆర్టిస్టులను పెంపొందించడానికి ఈ అసోసియేషన్ సామరస్య పద్ధతిలో ఇది అవలంబించడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ గారిని కలవడం జరిగింది, రమణాచారి గారిని కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ హక్కులకు ఎలాంటి అది కావాలన్నా మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేము చెప్పాము గవర్నమెంట్కు, అంటే సినిమా రంగం అంతా మిగతా ప్రభుత్వాలకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ యాక్టర్లు అంతా మన గవర్నమెంట్కి సపోర్ట్ లేకుండా మనం ఈ యాక్టర్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ గవర్నమెంట్లో యాడ్లు కానీ ఏది కానీ మేము మా వంతుగా గవర్నమెంట్ చేసే పథకాలకు కానీ మిగతా వాటికి కానీ మేము అండగా ఉంటాం, మేము అన్నీ చేస్తామని చెప్పేసి కలవడం జరిగింది. వాళ్ళు పూర్తి భరోసా ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ విషయంలో మేమేంటంటే కేవలం అనౌన్స్మెంట్, మా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆవిర్భావ సభ రాజకీయవేత్తలు, తెలంగాణ రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల సహకారంతో అతి త్వరలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి అన్ని విధాలా సహకరించడానికి దిల్ రాజు గారు, సానయాద్రి రెడ్డి గారు, అల్లాన్ శ్రీధర్ గారు, ప్రేమరాజు గారు అందరూ పూర్తి ఇండస్ట్రీలో ఉన్నంత సపోర్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం సామరస్య పద్ధతిలోనే మాకు రావాల్సిన వాటా దక్కించుకోవడానికి మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి మాకు కావాల్సిన ఆర్టిస్టులకు మాకు పని కల్పించేసి ఆర్టిస్టులను పెంపొందించుకోవడం కోసం, తెలంగాణలో సినిమా కళాకారులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను టీకా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా టీకా సమావేశం ఏర్పడడానికి గల ఒకటే కారణం, రాబోయే రోజులలో తెలుగు ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాలో తెలంగాణ వాడికి వాటా ఉంటుందని అనుకుంటున్నాం. మొన్ననే మన ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి గారిని కలిసాం. రమణాచారి సార్ గారు కూడా ఏమన్నారంటే, తెలుగు ఇండస్ట్రీతోని సయోధ్యంగా ఏంటంటే గొడవలతో కాకుండా తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది, తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చింది. నేనేమంటున్నా అంటే, ఇక్కడున్న ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్లీ నేచర్తో ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కూడా మా అందరికీ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం అనుకుంటున్నాం. త్వరలోనే టీకా ఆవిర్భావ సభ కూడా భారీ గ్రాండ్గా చేస్తున్నాం. ఈ టీకా ఆవిర్భావ సభకు తమిళనాడు కోలీవుడ్ నుంచి, అదేవిధంగా శాండల్వుడ్ నుంచి, అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్కు, ప్రతి ఒక్క హీరోకు, ప్రతి ఒక్కరికి విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్తాయి. భారీగా చేస్తున్నాం. ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో మా తదుపరి కార్యాచరణ కూడా మేము తెలియజేస్తున్నాం అంటూ థ్యాంక్ యూ. హైదరాబాదులో అంటే తెలంగాణలో సినిమా పరిశ్రమ వేళ్ళూరుకోవటానికి, పునాదులు వేయటానికి మొట్టమొదటిగా చెన్నారెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి. వారు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడికి తరలించడానికి ఎంతో దోహదం చేశారు, కృషి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ముందుగా స్టూడియో స్థాపించి, ఆయన వచ్చినప్పటికే భాగ్యనగర్ స్టూడియో కూడా ఉంది, అలాగే సారథి స్టూడియోస్ కూడా ఉంది. అందరూ ముఖ్యంగా ఈ మధ్యనే పరమపదించిన రామానాయుడు గారు, ఇంకా మిగతా వ్యక్తులు కూడా ఎంతో కృషి చేసి ఈ సినీ పరిశ్రమనికి ఎంతో దోహదపడి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి చేయూతనిస్తూ వచ్చారు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2000 ఎకరాలు ఫిల్మ్ సిటీకి ఇస్తానని చెప్పేసి మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న సభ్యులు కూడా మేము కోరుకున్నది ఒకటే, తెలంగాణ కళాకారులు ఎంతోమంది అర్హత ఉన్నారు, ఎంతోమంది టాలెంట్ ఉన్నారు.
వాళ్ళకి అవకాశాలు రావాలి. అలాగే సాంకేతిక నిపుణులకు కూడా మా జనరల్ సెక్రటరీ గారు అన్నట్టు మా వాటా మాకు కావాలన్నట్టు మేము చెప్పడం జరుగుతుంది. చాలామంది అంటే మరుగున పడి ఉన్న కళలు, ఆ కళాకారులు, ఆ సాంకేతిక నిపుణులని గుర్తించి ఇప్పుడు ఎవరైతే పరిశ్రమలో పెద్దలు ఉన్నారో ఆ నిర్మాతలు, దర్శకులు, వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళకి విజ్ఞప్తి చేసాం. అయ్యా, మా దగ్గర బోల్డ్ టాలెంట్ ఉంది, మంచి నటులు ఉన్నారు, మంచి నటీమణులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఒక మెమోరాండం కూడా మేము తయారు చేసి త్వరలో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆశతోటి, ఒక కోరికతోటి, ఒక ఆవేదనతో ఆవిర్భవించింది. అందులో భాగంగానే ఈ కమిటీ సమావేశమై కలవలసిన పెద్దలందరినీ, ప్రభుత్వపు సలహాదారులని, ప్రభుత్వ తరపున తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలని అందరినీ కలవడం జరిగింది. అసలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పరిశ్రమల్లో, అనేక కార్ఖానాల్లో, అనేక రకమైన ట్రేడ్ యూనియన్స్లో అందరు కూడా తెలంగాణ తరపున, తెలంగాణ కార్మికుల తరపున మొత్తం ఇది కూడా ఒక ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ. మాకు సముచితమైన స్థానం కావాలి. మమ్మల్ని అందరినీ దయచేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా వేడుకుంటుంది ఏంటంటే, మా అందరికీ అవకాశాలు ఇవ్వండి. మేము కూడా టాలెంట్ ఉన్నవాళ్ళం, మేము నిరూపించుకుంటే అవకాశం వస్తేనే కదండి ఎవరన్నా టాలెంట్ ఆర్టిస్ట్ నిరూపించుకోవడానికి. దయచేసి మాకు అవకాశాన్ని కల్పించండి. తర్వాత మేము ఏంటనేది మేము నిరూపించుకుంటాం. మాలో చాలామంది ఆర్టిస్టులు వెనకబడి ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో, వాళ్ళందరినీ ప్రోత్సాహం అందించండి అని ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, ఎవరైతే సినిమాలు తీస్తున్నారో వాళ్ళందరినీ వేడుకుంటూ, అలాగే ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి మా తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ గుర్తించండి. ఈరోజే తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా పురుడు పోసుకొని మీ ముందుకు వచ్చిన ఈ అసోసియేషన్ సభ్యుల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ళు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం బతుకుతున్నాం, అది సత్యం. అది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇవాళ రాష్ట్రం అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోయినప్పుడు ప్రధానంగా ముందుకొచ్చే ప్రశ్న ఏంటంటే, ఇన్నాళ్ళు తెలంగాణ కళాకారులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఉన్నారంటే నామమాత్రంగా ఉన్నారు. ఎంతో టాలెంట్ ఉన్నా, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నా కానీ ఎవరికి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. అది నిజం. ఎందుకంటే అణిచివేయబడ్డవాడు, అనగదొక్కబడ్డవాడి భాష కటుగానే ఉంటుంది. అయినా సరే ఇవాళ మేము దాని జోలికి వెళ్ళదలుచుకోలేం. అవన్నీ దిగమింగి ఇవాళ మేము ఒక అప్పీల్ చేస్తున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకి. ఏంటంటే, మా కళాకారులకి కూడా అవకాశాలు ఇవ్వండి. స్థానికతని విస్మరించి ఏ ఇండస్ట్రీ ఎక్కడ మనుగడ సాగించదు. అదే కర్ణాటకలో తీసుకుంటే మేము ఇలాగే చేస్తామంటే అక్కడ వాళ్ళు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు లోకల్ కళాకారులకి ఏం చేసిన తర్వాతే, వాళ్ళు బతికిన తర్వాతే ఎవరినైనా బతకండి అంటారు. తప్పితే ఇక్కడ వాళ్ళ కడుపు కొట్టి మేమే బతుకుతామనే పరిస్థితి కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు. కానీ ఇక్కడే ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించి? ఇది ఇప్పటికైనా ఒకసారి పెద్దల ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిభ లేక కాదు. పైడి జయరాజ్ గారు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ మూకీ సినిమాల టైంలోనే బాంబే వెళ్ళి అక్కడ బాంబే ఇండస్ట్రీలో వెలిగిపోయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు. అయినా సరే ఇన్నాళ్ళు మేము తెలుగు వాళ్ళమని కలిసి ఉన్న ఇండస్ట్రీ కనీసం ఆయన్ని గుర్తించుకోవడానికి కూడా, ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా మనసొప్పదు.
ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలకి. అది ఇక్కడున్న వివక్ష లేదనేది అబద్ధం. ఎందుకంటే ఇక్కడ నుంచి బి నరసింహారావు గారు ఉన్నారు, బిఎస్ నారాయణ గారు ఉన్నారు, కాంతారావు గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతమంది ఆర్ నాగేశ్వరరావు గారు, విలన్ పాత్రల కంటే కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నిలిచిన ఆర్ నాగేశ్వరరావు గారు. అంటే ఇంత టాలెంట్, ఇంత ప్రతిభామూర్తులు ఉన్నా కానీ వాళ్ళకు ఏ పద్మశ్రీలు రావు, పద్మభూషణలు రావు. అంటే వీళ్ళు మా వాళ్ళు అనుకుంటే ఎప్పుడో వాళ్ళని సిఫార్సు చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఆ గౌరవాలు దక్కి. అంటే ఊరికే మాట వరుసకి మనమంతా ఒకటే, తెలుగు ఒకటి, ఇవన్నీ కరెక్ట్ కాదు. మన వాళ్ళు అనుకున్నప్పుడు ఈ వివక్ష అనేది లేకుండా ఉంటే గనక ఇవాళ మీరు మేము అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నది అడ్హక్ కమిటీ. ఇవాళ ఈ అసోసియేషన్ ఏర్పడ్డది, ఇది అడ్హక్ కమిటీ మాత్రమే. దీని వెనకాల ఇంకొక యాక్టివ్గా సినిమా ఇండస్ట్రీలో వేషాలు వేస్తూ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రస్తుతం దాదాపు 150 మంది దాకా ఉన్నారు. అయితే వాళ్ళలో కొంతమంది మేము సభ్యత్వం తీసుకుంటాం కానీ మేము ఇట్లా బాడీలో ఉండం లేదా పదవుల్లో ఉండం అని ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళు రోజు ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు తీసుకునే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత భయాందోళనకు గురై ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇండస్ట్రీలో తెలంగాణ పేరు చెప్తే అవకాశాలు ఇవ్వరా? టాలెంట్ ఉన్నా ఇవ్వరా? తెలంగాణ వాడని తెలిస్తే పక్కకు పెడతారా? అంటే వాళ్ళ భయపడుతున్న పరిస్థితిని బట్టి చూస్తేనే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు టాలెంట్ ఉన్న వాళ్ళని, తెలంగాణ కళాకారులని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. టాలెంట్ లేని వాళ్ళని భుజాలకు ఎత్తుకోమని చెప్పి మేము చెప్పటం లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి టాలెంట్కు ఇక్కడ కొదవేం లేదు. అపారమైన టాలెంట్ ఉంది తెలంగాణ కళాకారుల్లో కూడా. అన్నీ మర్చిపోదాం. మనం ఒకటిగా ముందుకు సాగాలంటే తప్పనిసరిగా మనం కలిసి పని చేసుకోవాల్సిన వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఇవాళ నైజాం మార్కెట్ని విస్మరించి ఏ సినిమా కూడా, ఏ స్టార్ హీరో సినిమా కూడా ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితి లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే మీకు మేము అవసరం, మాకు మీరు అవసరం. ఆ పద్ధతిలో వెళ్దాం. మనం ఒకటిగా ముందుకు సాగాలంటే హైదరాబాద్లో ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా 10 ఇంతలు 100 ఇంతలు పెరగాలని మేము కోరుకుంటున్నాం. వీలైతే కేసీఆర్ గారు 200 ఎకరాలు 2000 ఎకరాల్లో ఫిలిం సిటీ కడతానంటున్నారు. అక్కడ కేవలం తెలుగు సినిమాలే కాకుండా సౌత్ ఇండియా మొత్తం దేశానికి ఒక సినిమా హబ్గా ఏర్పడాలని కూడా మేము కోరుకుంటున్నాం. అట్లా ఏర్పడాలంటే వన్ సైడ్గా ఎవరు ఏం చేయలేరు. అందరం సమిష్టిగా ముందుకు పోతేనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది వర్ధిల్లుతుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో అందరినీ కలుపుకొని పోతే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎప్పట్లాగే ముందుకు సాగుతుంది. మేమంతా ముందు కళాకారులం. అయితే కళాకారులుగా మేము అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, కాంతారావు గారిని, ఆర్ నాగేశ్వరరావు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, ఈ మధ్యనే దివంగతులైన అందరి అభిమాన నిర్మాత డి రామానాయుడు గారు మాకందరికి ఒక విధంగా మార్గదర్శకులు. ప్రతి నటుడికి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు నటనలో ఓనమాలు అక్కడి నుంచి నేర్చుకున్నవాళ్ళు. ఎన్ని ఇన్స్టిట్యూట్లు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళే బేస్ అంతా. కాబట్టి మనమంతా కలిసిన తెలుగు జాతి మన అందరిది. అయితే ఈరోజు మన తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయారు, ఆంధ్ర తెలంగాణగా. అయితే మొదటి నుంచి మద్రాసులో ఇండస్ట్రీ ఉండడం వల్ల ఇక్కడ హైదరాబాదు వాళ్ళము కొంతమంది వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి గొప్ప పేరు సంపాదించుకున్న. ఇక్కడికి వచ్చిన తర్వాత 94లో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది మన వాళ్ళు నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో చాలామంది వచ్చారు. అయితే నటన పరంగా కూడా చాలామంది వచ్చాము. అయితే కొంతమందికే ఇక్కడ వాళ్ళకు గుర్తింపు లేకుండా కొంతమందే కొన్ని ఫీల్డ్లలో పేరు తీసుకోగల. ఇక్కడనే నేను వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, 85లో నా ఎంట్రీ. 30 ఏళ్ల నుంచి నేను ఎంతో నా జీవితము, నా సర్వస్వం ఇక్కడ పెట్టిన ఒక గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలి, ఒక ఆదర్శమూర్తిగా ఎన్టీ రామారావు లెక్క ఆయన దాంట్లో 10% నా పేరు తెచ్చుకోవాలని ఎంతో తపన పడ్డా. నా తపన కళలు ఒక బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతున్నాయి. కానీ నేను కానీ నాలాంటి సోదరులు ఎంతోమంది పైకి ఎదగలేకపోతున్నారు ఇక్కడ.
అయితే కొంతమంది వివక్ష చూపించి ఉండవచ్చు, కొంతమంది అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు, కొంతమంది ముందుకు మమ్మల్ని తీసుకుని నడిచిండవచ్చు. కానీ అది కాదు, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను టెక్నీషియన్ ప్రోత్సహించి వాళ్ళకు పూలదండేసి అందలం ఎక్కిస్తున్నారు మన తెలుగు వాళ్ళు. తోటి తెలుగువాడిని తెలుగువాడే గుర్తించడం లేదు. మేము మీ అన్నలో అంటున్నారు, అన్న తమ్ముని గుర్తించే పద్ధతి ఇదేనా? మీరే చెప్పండి. ఎంతోమంది ప్రతి ఒక్కరిట శక్తివంతుడై ఉన్న 1000 తూటాల బాంబు అణుబాంబు ఉన్నంత కసితో నటనలోనే కానీ, టెక్నీషియన్గానే కానీ, దర్శకుడుగానే కానీ ఎన్నో గొప్ప గొప్ప టాలెంట్స్ ఉన్న వాళ్ళు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరికీ టాలెంట్ దొరకకపోతే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వాళ్ళను అనగదొక్కి మీరు వేరే రాష్ట్రాల నటులకు, వేరే రాష్ట్రాల టెక్నీషియన్స్కు మీరు అవకాశాలు ఇచ్చుకుంటూ తోటి సోదరుణ్ణే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? వద్దు, మనం అంతా కలిసి ఉన్నాం, ఒకటే, మనం కళాకారులము. మీలో ఏ భావాలు రాకుండా, చెడు అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళ మీద రాకుండా, మాకు ఏ భావాలు అలాంటివి లేవు. మాకు మార్గదర్శకులు మీరంతా. ఎందుకంటే ఇండస్ట్రీ మద్రాసులో పుట్టింది, మళ్ళీ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. మనం అంతా కలిసి ఉందాము, ఐక్యమత్యంగా ఉందాము. మనం అందరం కలిసి ఒక గొప్ప ప్రపంచంలో, మన భారతదేశంలో ప్రప్రథమైన సినిమా ఇండస్ట్రీగా మన హైదరాబాదును మనము గుర్తింపు వచ్చేలాగా మన చిత్రపటంలో మన పేరు లిఖించుకుందాం. 29వ రాష్ట్రంగా మనం ఏర్పడ్డ మొదటి రాష్ట్రంగా సినిమా ఇండస్ట్రీ కోసము మనమే ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.